అంటే మరలా చెబుతున్నాను, ఆనందించండి. ఎందుకంటే ఆనందం సంతోషం ఆయనలో తప్ప లోకంలో లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకున్న డబ్బు, నీకున్న ధనం, నీకున్న పేరు ప్రఖ్యాతులు, నీకున్న బంధువుల వల్ల కానీ నీకు ఆనందం సంతోషం దొరకదు. ఆ దొరికే చోటు దేవుడి సన్నిధి ఒకటి. అంటే నాలో ఉండు, నా వైపు చూస్తూ నన్ను మహింపరచు, నీ జీవితంలో ఆనందం. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయమని తెస్సలోనికై 5:15 అంటున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి పిల్లరా. ఆయన సంతోషం ఆనందం ఇచ్చే దేవుడు. ఆ సంతోషాన్ని ఇచ్చే దేవుడిని విడిచిపెట్టి కన్నీళ్లు కష్టాలు కొందేచుకుంటున్నాం లోకం వైపు చూస్తూ. లోకం వైపు చూస్తే అన్ని కన్నీళ్లు కష్టాలు సమస్యలే. వాటి నుంచి విడిపించి నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు నా వైపు చూడండి, రక్షణ ఆనందం సంతోషం నేను ఇస్తాను అంటే దినాన జనులు లోకం వైపే చూస్తున్నారు పిల్లరా. ఆయన ఆనందం సంతోషించేవాడు. అందుకని ఈ ఆనందం సంతోషం అనేది అనేక పర్యాలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. ఏమండి, 126వ కీర్తనలో ఉంటుంది, మన నోటి నిండా నవ్వుండెను, మన హృదయం ఆనంద గానముతో నిండెను, మనము సంతోషభరితులమైతే మన దేవుని స్తోత్రం. కాబట్టి సంతోషంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుగా మీకు? నిత్యము ఎప్పుడు సంతోషంగా ఉంటే ఏం జరుగుతుంది? మంచి ఆరోగ్యం. దేవుని స్తోత్రం. ఏమంటే సామెతలు 17:22 చూస్తే సంతోషం గల మనస్సట ఆరోగ్య కారణమట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే మనసు సంతోషంగా పెట్టుకుంటారో వాళ్ళకి మంచి ఆరోగ్యం. అందుకే నవ్వడం కోసం, మనసారా సంతోషించడం కోసం డాక్టర్లు థెరపీలు పెట్టేశారండి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలంట. దేవుడి ఉద్దేశం కూడా అదే. దేవుళ్ళు ఆనందిస్తే, దేవుళ్ళు సంతోషిస్తే ఇంకా ఎక్కడలేని ఆరోగ్యం. అందుకే యోబు 8:22 కూడా మాట ఉంటుంది. ఏముంటుంది? నీ నోటి నిండా నవ్వు కలుగజేసేదను. దేవుని స్తోత్రం. ఆ నవ్వు సంతోషాన్ని ఇచ్చే దేవుడిని ఎంతకాలం నేను దూరం చేసుకున్నాను పిల్లరా. అయితే నాకు తెలిసిన తలాంతం ద్వారా అప్పుడు నేను అందించింది అల్ప సంతోషం, స్వల్పానందం. కానీ నా దేవుడు నాకు అందించింది దినాన నిజమైన సంతోషం, సంపూర్ణ సంతోషం. దేవుని స్తోత్రం. అలాంటి సంతోషాన్ని ఇచ్చే దేవుని దూరం చేసుకుని లోకంలో దుర్భరమైన జీవితాన్ని జీవించాను పిల్లరా. ఆ రోజున 4 మాటలు వాళ్ళని చెప్పి ఆనందింపజేసేటప్పటికి ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. అందుకే పిల్లరా, లోకంలో ఒక నానుడు ఉంటుంది, నవ్వడం ఒక యోగం అట, నవ్వించడం ఒక యాగం అట, నవ్వకపోవడం ఒక రోగం అట. అంతేనమ్మా? నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక యాగం, నవ్వకపోవడం ఒక రోగం. ఆ రోగాల బారి నుంచి మనం తప్పించబడాలంటే ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ నవ్వు సంతోషాలను ఇవ్వడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే మనం ఎప్పుడు ఈ ఆనందం సంతోషం సమృద్ధిగా అనుభవించాలంటే మనం ఆయన వైపే చూడాలి, ఆయన మాట వినాలి, ఆయనకి లోబడాలి, ఆయనకి మహిమ తీసుకురావాలి. దేవుని స్తోత్రం. అలాంటి దేవాది దేవుని ఎలా నేను దూరపరుచుకున్నాను? ఆయన ఇచ్చిన స్వరం తలాంతులు లోకానికి వినియోగించాలి పిల్లరా. మరి ఇలాగా నా తల్లి ప్రార్థన చేస్తున్నా సరే ఆ ప్రార్థన వైపు తిరిగేవాడిని కాదు. దేవుడు అంటూ ఒకడు ఉంటాడు, నాకు కనపడాలి, మాట్లాడ అన్నానే కానీ వెతికేవాడిని కాదు. ఈ విధంగా లోకల్లో, ఆ సినిమా ప్రపంచంలో, ఆ చీకటి ప్రపంచంలో బ్రతుకుతుంటే మరి పాటలు మిమిక్రీ ద్వారా ప్రజలందరూ నవ్వుతున్నారు, సంతోషంగా ఉన్నారని ఎంతోమంది అభిమానిస్తుంటే సొంతంగా ఒక ఆర్కెస్ట్రా పెట్టాను. దాని పేరు ఆమని ఆర్కెస్ట్రా. ఏమని? ఆమని. అసలు ఎందుకు పెట్టాను నాకు తెలియదు. ఆమని అనే పేరు బాగుంది, ఆమని అంటే బాగుందని చెప్పేసి పెట్టాను. కానీ ఆమలో ఏదో అర్థం ఉందో నాకు తెలియదు. ఎందుకు నా నోట్లోంచి ఆమని అని వచ్చింది. ఆమని ఆర్కెస్ట్రా పెట్టి 16 మంది కళాకారులను తయారు చేసుకుని అప్పట్లోనే పెద్ద సౌండ్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్స్, వ్యాన్ సంపాదించుకుని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా లక్షలు సంపాదిస్తూ లక్షల మంది ప్రజల్ని లోకం వైపు తిప్పుతూ ఉండేవాడిని. ఈ విధంగా నా తల్లి నా కోసం ప్రార్థన చేసిన దేవుని వైపు తిరగకుండా దేవుని బిడ్డలందరినీ ఆత్మీయంగా చెడగొడుతూ సినిమా పాటలు పాడుతూ లోకల్లో అనేక దేవతలను కనపరుస్తూ మరి అనేకులను చెడగొడుతూ ఆత్మీయంగా పడగొడుతూ ఉండేవాడు. ఈ విధంగా కొనసాగుతుంటే పిల్లరా, 96వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన 96వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన నా ఆమని ఆర్కెస్ట్రా బృందంతో రావులపాలెం దగ్గర సిద్ధాంతం అనే ప్రాంతానికి వెళ్ళి కోరుకోలనే గ్రామంలో ఒక నవరాత్రోత్సవంలో పాటలు పాడుతూ ఒక అమ్మవారిని కనపరుస్తుండగా నా స్వరం ఆగిపోయిందండి. ఇదే రెండు గొంతుగా అయిపోయింది ఏంటని చెప్పేసి మా కార్యక్రమం పూర్తి చేసేసుకుని మా సౌండ్ సిస్టమ్ అంతా ప్యాక్ చేసుకుని తిరిగి వచ్చేస్తున్నాం. సరిగ్గా రాత్రి 2:30కి సిద్ధాంతం బ్రిడ్జ్ మీదకి వచ్చి కాకినాడ వైపు వెళ్తున్నాం. నేను డ్రైవర్ పక్కనే కూర్చున్నాను. నా దగ్గర పాటలు పాడే అమ్మాయిలతో సహా 16 మంది ఉంటారు. అందరూ నిద్రాస్తులు ఉన్నారు. మరి వెళుతూ ఉండగా రాత్రి 2:30కి భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి. మా వ్యాన్ని ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ లారీ వచ్చి అమాంతంగా కొట్టింది. ఆ యాక్సిడెంట్ సరాసరి లారీ నన్నే కొట్టడంతో ఈ కుడి చేయి 2 ముక్కలై వేలబడిందండి. వ్యాన్లో ఉన్న గేర్ రాడ్ బాల్ నా గుండెలకు నొక్కి బాల్ లోపలికి వెళ్ళిపోయింది. 2 పక్కటంలో విరిగిపోయి ఒళ్ళంతా బ్లడ్. రోడ్డు మధ్యలో లారీ కొట్టిన దానికి మా వ్యాన్ తిరగబడి బ్రిడ్జ్ నుంచి కింద పడింది. నేను వచ్చి రోడ్డు మీద పడ్డాను. ఒళ్ళంతా రక్తంతో కొట్టుకుంటున్నాను. నా దగ్గర ప్యాడ్స్ వాయించి జోసెఫ్ అనే అబ్బాయి గుండెలు పాతుకుంటూ ఏడుస్తున్నాడు. మా సత్యనారాయణ గారు చనిపోయారని. అనేక మంది వాహనాలు ఆపేసి వచ్చి చూస్తున్నారు. ఎవరో చనిపోయారు అనుకున్నారు. అయితే కొంచెం ఊపిరి ఆడడం చూసి కొంచెం ప్రాణం ఉంది, ప్రయత్నం చేద్దామని నన్ను లేపుతుంటే ముక్క ఏలబడుతుందండి. అమ్మో ఈ చెయ్యి విరిగిపోయింది పూర్తిగా అని జాగ్రత్తగా పట్టుకుని నన్ను మరి
కాకినాడ జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చేసారు తెల్లవారుజామున. అప్పటికి మా అమ్మకి ఈ విషయం తెలిసిపోయింది. అనేక మంది సేవకుల్ని, విశ్వాసుల్ని, బంధువుల్ని హాస్పిటల్ తీసుకొచ్చేసి నా కోసం ఎంట్రన్స్లో ఏడుస్తూ ఎదురు చూస్తున్నారు. నన్ను గబగబా దింపి స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి ఒకటే గోల ఏడుపులు. నన్ను ప్రేమించే డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారు వచ్చి నన్ను పరీక్ష చేసి, అమ్మా మీ అబ్బాయి గుండెకు చాలా గట్టిగా తగిలింది, బ్రతికించడం మా వల్లగా, త్వరగా హైదరాబాద్ తీసుకెళ్ళిపోమన్నాడు. హైదరాబాద్ వెళ్ళి మీ అబ్బాయి బ్రతకడం చెప్పేటప్పటికి నా తల్లి ఒకటే ఏడుపు ప్రార్థన, అయ్యా మీరేదో చేయండి అంటే మా వల్ల ప్రయత్నం మేము చేసాం, మా వల్ల కాదని ఒళ్ళని కట్లు కట్టేసి, చెయ్యి కట్లు కట్టేసి, ఆక్సిజన్ సిలైన్ పెట్టేసి 2 గంటల నుంచి మీ అబ్బాయి బ్రతకడం చెప్పేసి నన్ను ఒక రూమ్లో పెట్టాడు. ఆ రూమ్లో ఇలా పడుకున్నాను. ఎదురుగా తెల్లని కూడా అనేక మంది వస్తున్నారు, సేవకులు ప్రార్థనలు చేస్తున్నారు. నేను అనుకుంటాను, ఎందుకు ఈ ప్రార్థన? యేసన్నా ఈ ప్రార్థన నాకు ఇష్టం లేదు కదా, నాకు నచ్చని ప్రార్థన చేసి నా బాధను మరింత పెంచుతున్నారు అని విసుక్కునేవాడే కానీ ప్రార్థన వినేవాడు కాదు. ఎందుకంటే నేను మనుషుల మాటలకు ప్రాధాన్యతనిచ్చాను, మనుషుల మాటలు నమ్మి ఈ దేవుని విస్మరించాను. అంతేకాదు పిల్లారా, ఈ దినాన ఆ మనిషి మాట బలంగా నమ్మడం వల్ల ఒకళ్ళు చెప్పిన దైవాన్ని దైవంగా స్వీకరించేశాను కూడా. ఒకరోజు మార్కెట్ వీధిలో చేరుతుంటే ఒక పూజారి గారు గుళ్ళు నుంచి నన్ను పిలిచి, సత్యనారాయణ గారు లోపలికి రండి అన్నారు. ఏమండి అన్నాను. మీరు బాగా పాటలు పాడతారు, మీ ఆర్కెస్ట్రా చాలా బాగుంటుంది, లోపల భజన జరుగుతుండే పాట పాడమన్నాడు. దాన్ని ఏమన్నా కూర్చొని వెళ్ళి పాడితే అన్నమాట, ఈ దేవుడు నిజమైన దేవుడు అండి, ఈయన ఉన్నాడు, నడిచి వెళ్ళి అనేక మందితో మాట్లాడి అద్భుతాలు చేశాడు అన్నాడు. నాకు వెంటనే మనసులో ఆశ పుట్టింది. నేను చిన్నప్పటి నుంచి అదే కదా అడుగుతున్నాను, దేవుడు అనేవాడు అక్కడే ఉంటాడు, కనపడి మాట్లాడ అద్భుతాలు చేయాలన్నాను. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఓహో ఈయన చెప్పాడంటే ఈయన దేవుడే ఉంటాడు. ఏమండి ఆయన కనపడి మాట్లాడా, అలాంటి రుజువు ఉందా అని అడిగాను. ఉందండి, ఈ అనేక మందితో మాట్లాడినట్టు ఫోటో ఒక లాయర్ గారి ఇంట్లో ఉంది, అడ్రస్ చెప్తాన్నాడు. లాయర్ గారి ఇంటికి వెళ్ళి అడిగాను. ఆయన పెద్ద ఫోటో పెట్టి కూర్చున్నాడు. అబ్బో ఇంత ఫోటో ఉంది, అయితే నేను మనుషులతో మాట్లాడుతున్నాడు. ఓహో నేను వెతుకుతున్న దేవుడు దొరికేసాడని గుడ్డిగా నమ్మేసి ఆ ఫోటో అడిగితే ఆయన ఒక నెగిటివ్ ఇచ్చాడండి. ఆ నెగిటివ్ తీసుకొచ్చి అప్పుడు ఫోటోగ్రఫీ చేసేవాడిని. ఇంట్లో ఎన్లాజర్ పెట్టి మిషన్ మీద ప్రింట్ వేస్తే అనేక ఫోటోలు వచ్చాయి. ఈ ఫోటోలన్నీ 2 పీస్ వేసి పట్టుకెళ్ళి అనేక దేవాలయాలకు వెళ్ళి, అమ్మా ఈయనే నిజమైన దేవుడు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి అందరికీ పంచేవాడిని. ఓ ఫోటో నా జేబులో పెట్టుకుని పొద్దున్న లేచి కళ్ళ కత్తుకుని జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళేవాడిని. నా ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసే ముందు ఆయన మీద 3 పాటలు పాడకుండా సినిమా పాటలు పాడేవాడిని కాదు. అంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఫోటో జేబులోనే ఉండేది. మరి యాక్సిడెంటే నేను బెడ్ మీదకి వచ్చిన తర్వాత ఫోటో ఎక్కడ ఉండాలి? జేబులోనే ఉండాలి. ఉన్న ఫోటో మా అమ్మ చూసి ఎందుకు ఈ ఫోటో అని చెప్పి తీసేస్తుంది. ఆ భయంకర పరిస్థితిలో, నేను కదలేను పరిస్థితిలో, గుండె బాధ తట్టుకోలేక ఊపిరి అందట్లేదండి, ఏ క్షణాన్ని ప్రాణం పోతుందో తెలియదు. అటువంటి బాధలో మా అమ్మ ఫోటో తీస్తుంటే, అమ్మ ఆ ఫోటో తీకమ్మా, నా దేవుడమ్మా, ఈ గోడకు పెట్టమ్మా అంటే మా అమ్మ నన్ను బాధపడ్డ ఇష్టం లేక, ఆవిడకి ఇష్టం లేకపోయినా ఫోటో గోడ పెట్టింది. ఆ గోడ వైపు చూస్తూ, ఇదిగో నువ్వు నా దేవుడివి, నువ్వంటే నాకు ఇష్టం, నేను ఎంతో ప్రేమించాను, నీకోసమే పాడుతున్నాను, ఇదిగో నువ్వు అద్భుతాలు చేసేవట, నేను చచ్చిపోతున్నాను, నీ బాధ తట్టుకోలేకపోతున్నాను, బ్రతకను డాక్టర్ చెప్పేశాడు, కనిపించు మాట్లాడు బ్రతికించు, కనిపించు మాట్లాడు బ్రతికించని ఎంతగానో మొరపెట్టి ఏడుస్తూ అడుగుతుంటే, ఎంత అడిగినా, ఎంత ఏడ్చినా, ఎంత గుండు బాదుకున్నా ఆ ఫోటోలోంచి ఏమీ సమాధానం రావట్లేదండి. భయం వేస్తుంది. నేను నమ్మిన దేవుడు ఏమి సహాయం చేయట్లేదండి, ఈయన అద్భుతాలు చేస్తాడన్నారు, ఈయనే నమ్మాను, ఈయన కోసమే పాడుతున్నాను కదా, ఈ మరణ పడక మీద ఉన్నప్పుడు పిలిస్తే పలకడేంటి అని ఎంతగానో అడిగి సమాధానం రాకపోయేటప్పటికి భయం వేసేసింది. నేను నమ్మిన దేవుడే నాకు సహాయం చేయట్లేదు, ఇక దేవుడు అనేవాడు లేడనమాట, నేను చనిపోవలసిందే, నేను ఇక చనిపోతాను, నన్ను బ్రతికించే దేవుడు ఎవరు లేరన్నమాట అని కృంగిపోతూ ప్రాణం పోయే స్థితికి వచ్చేసాను. అంతే. ఆ మధ్యాహ్నం ఒక ముసలావిడ మా గదిలోకి వచ్చి మా అమ్మగారితో అంటుందమ్మా, నీ బిడ్డ గురించి నువ్వేం భయపడకమ్మా, ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మదగిన వాడు, మాట్లాడే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నీతో మాట్లాడిన దేవుడే నీ బిడ్డలతో మాట్లాడతాడు. భయపడకమ్మా, నీ బిడ్డను బ్రతికిస్తాడు, బాగు చేస్తాడు. చిన్న ప్రార్థన చేస్తానమ్మా, నాకు చేత కాదమ్మా, చదువు లేదు, ప్రార్థన చేత కాదు, ఏదో వచ్చిరాని మాటలు అంటే. అప్పటి వరకు ఎంతోమంది జ్ఞానవంతులైన సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన ఇష్టపడేవాడు కాదు. ఈ మా అమ్మ ఏంటి చేత కాదంటుంది, ప్రార్థన చేస్తానంటుంది, చేత కాకుండా ఎలా చేస్తుంది, అసలు ఎలా చేస్తుందో చూద్దామని ఒక్క క్షణం ప్రార్థన మీద మనసు పెట్టాను. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 26:3 చూస్తే, ఎవని మనస్సు నీ మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నాడు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు ఎంతమంది సేవకులు వచ్చినా ఏ ప్రార్థన మీద మనసు లేదు నాకు. ఏంటి మా అమ్మ ప్రార్థన చేస్తారా, దాన్ని ప్రార్థన మీద ఎప్పుడైతే మనసు పెట్టానో, ఇదిగో బాబు ప్రార్థన చేస్తున్నానని నెత్తి మీద ముసుగు వేసుకుని చెయ్యి దింపి ప్రార్థన మొదలు పెట్టిన వెంటనే ఆ మా అమ్మ మొహంలో ప్రత్యేకమైన తేజస్ కనపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒళ్ళంతా గగురు పొడిచింది. ఏమిటి మా అమ్మ మొహం ఎలా మారిపోయిందని కళ్ళు మూసుకుంటే, చూడండి చేతగా అన్న మామ అద్భుతమైన మాటలతో ప్రార్థన చేస్తుందండి. ఒక్కొక్క మాట గుండెని బద్దలు కొడుతుంది. నా జీవితంలో ఎటువంటి ప్రార్థన ఎప్పుడు వెళ్ళలేదు. ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. చంటి కూరలాగా, చిన్న కూరలాగా, ఎప్పుడు ఏడవలేదండి. కొన్ని లక్షల మందిని నవ్వించాను. ఏడవడం ఏడిపించడం నాకు తెలియదు. చంటి కూరలాగా కుక్క పట్టి మరి గుండె పగిలేలాగా ఏడ్చేస్తున్నాను. ఏడు పాపలేకపోతున్నాను. అలా ఏడుస్తూనే నా తల్లి ప్రార్థన చేసి వెళ్ళింది, కానీ ఏడు పాకలేదు. ఏడుస్తూ
మా అమ్మని పిలిచి, అమ్మా నీ దగ్గర బైబిల్ ఉందో సార్ అని అడిగాను. మా అమ్మ ఆశ్చర్యపోయింది, ఏంటి ఆడ సడన్గా బైబిల్ అడుగుతున్నాడు ఏంటి అని. బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్ లాగేసుకుని తెరిచి గుండె మీద పెట్టి గట్టిగా హత్తుకున్నాను. ఎందుకో గుండెపాతి తట్టుకోలేకపోతున్నాను. 700-800 కేజీలు బరువు ఉన్నట్టుంది గుండె మీద. ఊపిరి అందట్లేదు. ఏ క్షణాన్ని ప్రాణం వద్దో తెలియదు. అటువంటి స్థితిలో ఎప్పుడైతే బైబిల్ గుండె మీద పెట్టుకున్నాను, నాకు తెలియకుండా నా కళ్ళు మూతపడ్డ ఒక దర్శనం చూస్తున్నాను. ఏంటంటే, నేను గుండె మీద పెట్టుకున్న బైబిల్ అలా తెరిచి అలా నా కళ్ళ ముందు గాలిలో నిలబడిందండి. బైబిల్లోంచి అక్షరాలు వెలుగుతూ వెళుతున్నాయి. ఎవరు చదవమంటున్నారు నన్ను? ఇదేంటి ఈ బైబిల్ ఏంటి నా కళ్ళ ముందు నిలబడింది? నన్ను చదవమంటున్నారు ఎవరు? ఏం చదవం నాకేం తెలిసి? ఈ బైబిల్ ఇప్పుడు చూడలేదే, నేను చదవడం ఏంటి అనుకుంటున్నాను. కానీ ఇంకా అక్షరాలు పెద్దగా పెడుతున్నాయి, చదువుకున్నట్టు మాటలు వినపడుతున్నాయి. ఏంటో అని చెప్పి నాకు తెలియకుండా చాలాసేపు ఆ బైబిల్ స్పష్టంగా ముందెప్పుడు అనుభవం ఉన్నట్టుగా చాలాసేపు బైబిల్ చదువుతూనే ఉన్నానండి. చదువుతూ ఆ దర్శనం నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిస్తే ఈ గుండెల మీద ఎంత బరువు బాధ ఎవరో తీసేసినట్టు అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆశ్చర్యం, ఇదేంటి ఇప్పటి వరకు ఊపిరి తీసుకోలేను, నేను ఎలా తీసుకోగలను, ఇదేదో అద్భుతం అని చెప్పేసి బైబిల్ అలాగే హత్తుకుని మా అమ్మగారికి ఇవ్వలేదండి. ఆనందపడిపోతున్నాను. ఆ మా అమ్మగారి ప్రార్థన, ఆ దర్శనం అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. సంతోషపడిపోతూ మా అమ్మని పిలిచాను. అమ్మా, ఇదిగో ఈ గోడ మీద పెట్టించిన ఫోటో తీసి నాకు కనపడకుండా చింపేసి బయట పారే అన్నాను. ఫోటో తీసి బయట పడేసిన వెంటనే నా ఎదురుగా గోడను చూస్తూ, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఎవరు ఉంటే కనిపించండి, మాట్లాడండి, నేను బ్రతుకుతానా, నేను ఇంటికి వెళ్తానా, నిజమైన దేవుడు ఉన్నారా, కనిపిస్తారా, మాట్లాడతారా అని ఎవరిని అడుగుతున్నానో తెలియదు. అలాగే అడుగుతూ ఏడుస్తూ గోడ వైపు చూస్తున్నాను. పిల్లరా, అనేక మంది వచ్చారు. అయ్యో సచ్చినాడు ఎలాగైపోయాను. కొంతమంది ప్రార్థన చేసేవారు, కొంతమంది రాత్రి 7 అయ్యింది, 8 అయ్యింది, 9 అయ్యింది, 10 అయ్యింది. అనేక మంది వచ్చి వెళ్ళిపోయారు. 10:30 అవుతుండగా నా తల్లి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. నా భార్య పక్కనే పడుకుంది. నేను మాత్రం ఆ గోడ వైపు చూస్తూ, దేవుడు అనేవాడు ఉంటే నన్ను బ్రతికించి కాపాడండి, నాతో మాట్లాడండి, ఎవరు నిజమైన దేవుడో మాట్లాడండి అని గుండె పగిలి అలాగే ఏడుస్తూ ఆ గోడ వైపు చూస్తుంటే పిల్లారా, జరిగిన మహాద్భుతం ఏంటో తెలుసా? నేను చూస్తున్న గోడల నుండి రాత్రి 10:30 దాటుతుండగా ఆ గోడల నుండి ఉన్నటువంటి గొప్ప వెలుగు, మహా వెలుగు, అద్భుతమైన వెలుగు, కొన్ని వేల రెట్ల కాంతి వెలుగు నన్ను కమ్మేసిందండి. దేవుని స్తోత్రం. అటువంటి వెలుగు నా జీవితంలో ఇప్పుడు చూడలేదు. అడిలిపోయాను, ఏమిటి వెలుగు అని ఆశ్చర్యపోయాను. అలా చూస్తూనే ఉన్నాను. అంతే, కొద్దిసేపటికి ఆ గోడలోంచి ఇంకా ప్రకాశమైన వెలుగు వచ్చేసింది. అందులోంచి 2 చేతులు బయటకు వచ్చి నా గుండెల్ని తాకి, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవునామమున మహిమపడదాం. హల్లెలూయా. అద్భుతమైన స్వరం చూసారా పిల్లారా? చిన్నప్పుడు తెలిసి తెలియగలిగిన అమాయకంగా దేవుడు అనేవాడు కనపడ మాట్లాడదు, బుద్ధాలు తెలియదు, అడిగేశాను. అది అడగొచ్చు అడగకూడదో నాకు తెలియదు. కానీ చూసారా, ఆ చిన్ననాటి సందేహాన్ని నివృత్తిపరిచాడు. కనిపించి మాట్లాడి, స్వరం ఇచ్చి, స్వస్థపరిచి, తాకి నిజ దేవుడుగా నా పట్ల రుజువు చేసుకున్నాడు. ఎందుకు ఎవరు మాట్లాడారో తెలియదు. మాట వినపడుతుంది, భయపడక తోడుగా ఉన్నాను, భయపడక తోడుగా ఉన్నాను. ఏంటి మాట భయపడక తోడుగా అంటున్నారు ఎవరు అని అనుకుంటున్నారు పేరా. ఆ చేతులు ఎప్పుడైతే తాకాయో, ఆ వెలుగులోంచి ఆ చేతులు ఎప్పుడైతే తాకాయో, ఆ స్వరం విన్నాను. జరిగిన మహా అద్భుతం ఏంటో తెలుసా? ఎముకలు విరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద పడి ఉండవలసిన నేను ఎవరి ప్రమేయం లేకుండా అమాంతంగా లేచిపోయి బెడ్ పక్కన నిలబడ్డానండి. దేవుని స్తోత్రం. ఆశ్చర్యపోయిన, ఇదేంటి బెడ్ మీద ఉండవలసిన కిందకి వెళ్ళకొచ్చాను, ఇది కళా నిజమా అని ఒళ్ళంతా తడిని చూసుకుంటే యాక్సిడెంట్ అయినట్టు కానీ దెబ్బలు కానీ ఏమీ లేవు. ఇదేంటి ఇది ఏమైపోయి, నాకు ఎంత బాధ అంతా ఏమైపోయింది, ఇదేదో అద్భుతం అని చెప్పేసి ఆశ్చర్యపడిపోతున్నాను, ఆనందపడిపోతున్నాను. చేయి కట్టారు డాక్టర్ గారు. చేత బాబు 6 నెలలు పోయిన తర్వాత ఒక బ్రతికితే ఆపరేషన్ చేస్తాం, చేయి పొలముక్కలా విరిగిపోయింది అన్నారు. కానీ ఒళ్ళంతా ఎప్పుడైతే బాగైందో ఆ చేయి చాలా సులువుగా ఉన్నట్టు అనిపించింది. కట్టు విప్పేసి ఆరాత్రి పైకి ఎత్తేసాను. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆశ్చర్యం. ఎందుకంటే చాలా మంది అప్పట్లో యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అంటే నమ్మేవాడిని కాదు. ఇదంతా మాయా, మోళి, మోసం, వాళ్ళకి ఏం పర్లేదు అనుకున్నాను. కానీ అదే వాటి దేవుడు నా జీవితంలో అద్భుతం చేసి నిజ దేవుడుగా నా పట్ల రుజువు చేసుకున్నాడు. అప్పుడు అయినప్పుడు కూడా ఆ మాట అలాగే తిరుగుతుంది, భయపడక తోడుగా ఉన్నాను. వెంటనే నేను పడుకున్నాను. కొంచెం మంచం చుట్టూ తిరిగేసి ఆ ఆనందంతో పడుకున్నాను. తెల్లవారిపోయింది. మా అమ్మ వచ్చింది. ఒరే బాబు ఎలా ఉందంటే, అమ్మ ఏదో పెద్ద వెలుగు, రాత్రి గోడ నుంచి మహా వెలుగు వచ్చిందమ్మా, ఎవరు 2 చేతుల్లో గుడ్ల మీద పెట్టారు. అమ్మ నాకు చాలా స్వస్థ వచ్చింది, నాకు ఆపరేషన్ అక్కలేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం అంటే, ఏమైందిరా, ఎవరు మాట్లాడారంటే, ఏదో మాట విన్నానమ్మా, అది ఎక్కడది ఎందులో నాకు తెలియట్లేదంటే, ఏ మాట విన్నామంది, ఇదిగో భయపడకు, నేను నీకు తోడాను. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, అయ్యా నీకు స్తోత్రం అని నా తల్లి ప్రార్థన చేస్తుంది. అమ్మ ఏంటమ్మా అంటే, ఒరి నీతో మాట్లాడింది ఎవరో కాదురా, నాతో మాట్లాడిన దేవుడి నీతో మాట్లాడాడు. స్తోత్రం. యేసయ్య మాట్లాడతాడు రా, పిలిస్తే పలుకుతాడు రా. నువ్వు ఇంతవరకు ఎంతో మందిని పిలిచావు, ఎంతో మందిని ఇష్టపడి పిలిచావు, వాళ్ళు ఎవరో పలకలేదు. ఎందుకంటే దేవుడు కాదు కాబట్టి వాళ్ళు పలకలేదు. యేసయ్య నిజమైన దేవుడు కాబట్టి, ఎవరో నిజమైన దేవుడు నన్ను అడిగావు కాబట్టి నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నీ చిన్ననాటి సందేహాన్ని నివృత్తిపరిచాడు. నిజ దేవుడుగా నీ పట్ల రుజువు చేసుకున్నాడు. నీతో మాట్లాడింది ప్రభువే. ఇదిగో యెషయా గ్రంథం 43:5 అని బైబిల్లో
వాక్యం చూపించింది. ఆశ్చర్యపోయిన పిల్లరా, అందులో ఉన్న మాట రాత్రి నేను విన్న మాట. దేవుని స్తోత్రం. అమ్మా ఈ మాటనమ్మా రాత్రి విన్నాను. అయితే ఇది యేసయ్య మాట. యేసయ్య నాతో మాట్లాడింది. ఎంతకాలం ఈ దేవుడి గురించి చెప్తుంటే పట్టించుకోలేదమ్మా. ఎవరికో సంబంధించిన దేవుడు అనుకుని అజ్ఞానంగా మాట్లాడాను. ప్రభా నన్ను క్షమించయ్యా, నా తల్లి చెప్పినా నీకు దూరం అయిపోయానయ్యా, నన్ను క్షమించు ప్రభా. నా చిన్ననాటి సందేహాన్ని వృత్తిపరిచావు, మరణించవలసిన నన్ను బ్రతికించావు, నిజదేవుడిగా నా పట్ల రుజువు చేసుకున్నావు తండ్రి. ఇక నువ్వే నా దేవుడివయ్యా, నీకోసమే పాడతాను, నీ నామాన్ని మహింపరుస్తాను, నువ్వు చేసిన కార్యాలు లోకమంతా సాక్ష్యమిస్తాను ప్రభా. ఈ సినిమా ఆర్కెస్ట్రా తీసేయి ప్రభా, ఈ ఆమెని ఆర్కెస్ట్రా తీసేయి అంటే దేవాది దేవుడు అద్భుతం ఏంటో తెలుసా? ఆమెని ఆర్కెస్ట్రా సమూలంగా తొలగించి ఆమెని ఆమెన్ గాస్పల్ గా మార్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యం. నేను ఆమెనే పెట్టాడు, ఇది ఆమెను అవడం ఏంటి? ఆమెనే సత్యనారాయణగా పిలువబడుతున్న నేను, ఆమెనే సత్యనారాయణగా దేవుని బిడ్డలు ఆత్మీయంగా చెరగొడుతున్నటువంటి నన్ను, ఆమెని సత్యనారాయణను ఆమెను శామ్యూయల్ గా మార్చి ఈ దినాన సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, బెహ్రాన్, దుబాయ్, ఈజిప్ట్, యెరూషలేం, కువైట్, అండమాన్, అబుదాబి, దోహా, ఖతార్ అనేక దేశాల్లో నా ప్రభువుని ఘనపరిచే కృప ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడంటే నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన. దేవుని స్తోత్రం. నా దేవునికి కావాల్సింది నేనుండి నీ ధనధాన్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు, మొక్కుబడులు ఏమి వద్దడిగండి, ఏమి అడగట్లేదు ఆయన. నిర్మలమైన మనసు, కన్నీటి ప్రార్థన. దేవుని స్తోత్రం. అందుకే మరి యెషయా గ్రంథం, అందుకే ఆయన అంటున్నాడు హిజ్కియాతో అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచుంటే నేను చూసింది, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను బాగు చేస్తాను అన్నాడు. 2 రాజుల గ్రంథం 25 పిల్లరా. ఆయన కన్నిటిని చూసే దేవుడు. ఎందుకు పొద్దున లేచి ఎలాగెడుతుంది మా అమ్మ, ఏడుపేటి, ఈ గోలేటి, ఈ ప్రార్థన ఏంటి అనుకున్నాను. ఆ ఏడిపే, ఆ గోలే, ఆ మార్రే ఈ రోజు నా గొప్ప దేవుడు నాకు దొరికేలా చేసింది. దేవుని స్తోత్రం. ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కన్నీరు విడిస్తారో, నిజముగా మొరపెడతారో ఆయన సమీపంగా ఉన్నాడు పిల్లలు. దేవుని స్తోత్రం. నా దేవునికి కావాల్సింది ధనధాన్యాలు, భోగభాగ్యాలు కాదు, నిర్మలమైన కన్నీటి ప్రార్థన. కన్నీటిని ఆస్వాదించేవాడు, కన్నీటిని ఇష్టపడేవాడు. ఇది నాకు కావాల్సింది కన్నీటి ప్రార్థన. ఎందుకంటే కన్నీటి ప్రార్థన ఎందుకు కోరుకుంటాడో తెలుసా? కన్నీటి ప్రార్థనలో నీ యథార్థమైన భక్తి బయటపడుతుంది. దేవుని స్తోత్రం. అందుకే ఇర్మియా 33:3 చూస్తే, నువ్వు నాకు మొర్రపెట్టు, దేవుని స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. నా దేవుడు నీకు సర్వ సౌభాగ్యం, సర్వ ఆనందం, సంతోషం ఇవ్వాలంటే ఆయన సన్నిధిని హృదయపూర్వకంగా అర్పించు, ప్రార్థించి. దినాన ఆ దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడంటే నాకు తల్లి చేసిన కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థనే ఈ దేవుడు నా దేవుడయ్యాడు. అదే దేవుడు నా భార్యకి దేవుడయ్యాడు, నా బిడ్డలకు దేవుడయ్యాడు. ఈ దినాన ఆ గొప్ప ఆనందం, సంతోషం నా కుటుంబానికి అనుగ్రహించాడు సార్. ఈ ఆనందం, సంతోషము, ఈ వెలుగు అనేకులకు పంచడానికి దేవాది దేవుడు మరి తన బిడ్డగా మరి ఈ దినాన ఎన్ని లక్షల మందిని అయితే ఆత్మీయంగా చెడగొట్టి లోకం వైపు తిప్పాను, ఇప్పుడు అదే ప్రజల్ని ఆయన వైపు తిప్పే సాధనంగా ఆమెని సత్యనారాయణను, ఆమెను శామ్యూయల్గా మార్చి ఆ వెలుగు అనేకులకు ప్రకటించే కృప ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు ఈ దినాన నా బ్రతుకును మార్చిన దేవుడు ఈ దినాన